లెట్స్ టాక్ అబౌట్ ఫ్యాట్స్. ఫ్యాట్ అనగానే మీకు బ్రెయిన్లో ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం, స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఫ్యాట్ గురించి ఓన్లీ నెగిటివ్ కాదు, ఫస్ట్ పాజిటివ్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఫ్యాట్ అనేది మన లైఫ్కి చాలా అవసరం. ఇప్పుడు మన బాడీకి స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే మన ప్రతి సెల్స్లో చుట్టూ కవరింగ్ ఉండేది ఫ్యాట్ బైలేయర్. అండ్ మన సెల్స్ నుంచి బయటికి లోపలికి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఈ ఫ్యాట్ సెల్స్ త్రూవే ఆ ట్రాన్స్పోర్ట్ జరగాలి. అంతేకాదు ఫ్యాట్ యాక్ట్ యాజ్ ఏ ట్రాన్స్పోర్ట్ మీడియం. అంటే మనం ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళాలంటే వెహికల్ ఎలాగా యూజ్ చేస్తాము, మన బాడీలో విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. అవి మనకు ట్రాన్స్పోర్ట్ అవ్వాలని, అబ్జార్ప్షన్ అవ్వాలని మన బాడీలో ఫ్యాట్ అవసరం. మన హార్ట్, కిడ్నీ, ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ లేయర్ ఉంటుంది. అది టెంపరేచర్ వేరియేషన్స్ అప్పుడు ఇన్సులేషన్ లాగా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్యాట్ లేకపోతే ఫుడ్లో టేస్ట్ కూడా ఉండదు. కొన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, అవి మన బాడీలో సెక్రీట్ అవ్వు, అవి మనం బయట నుంచి తీసుకోవాలి. జనరల్ గా మనం తీసుకునే ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ లో ఉంటాయి అవి. అయితే ఆ ఫ్యాట్ మనకి గ్రోత్ గురించి అవసరం, ప్లేట్లెట్స్ సరిగ్గా పనిచేయాలంటే అవసరం. సో ఫ్యాట్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. సో ఫ్యాట్ మన బాడీకి కావాలి, కానీ మోడరేట్ గానే తీసుకోవాలి. ఇంతేకాదు మన నర్వస్ సిస్టమ్ లో కూడా ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది, దాన్ని బట్టే మన నర్వస్ సిస్టమ్ సర్క్యూట్ బాగా పనిచేస్తుంది. సో ఫ్యాట్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి, కానీ ఎక్సెస్ గా ఫ్యాట్ తీసుకుంటేనే మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మనకు ఫ్యాట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దాని బేసిక్స్ అని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.